ఫ్యూచర్లో నువ్వు మళ్ళీ టైం ట్రావెల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ సేమ్ డే అంటే 28 ఫిబ్రవరి ఇంకా మార్చ్ 1కి మధ్య జరుగుతుంది. ఇక్కడ నుంచే బీప్ సౌండ్ వినిపించింది. ఇది మా అమ్మ నా కోసం ఇచ్చి వెళ్ళారు. అంటే నువ్వు దీంతోనే టైం ట్రావెల్ చేసావా? నువ్వు కామ్ గా ఉండవు. అబ్జర్వ్ బిఫోర్ యు యాక్ట్. 24 గంటల తర్వాత కలుద్దాం. గుర్తుంచుకో, నువ్వు చేసే ప్రతి దాని వెనక ఒక పర్పస్ ఉంటుంది. ముందు ఈ టైం ట్రావెల్ కి కారణం ఏంటో తెలుసుకో. ఈ పవర్ నీకు మాత్రం ఎందుకు వచ్చింది? ప్రతి సంవత్సరం ఎందుకు అక్కడికే వెళుతున్నావు? ఒకవేళ నువ్వు ఫ్యూచర్ కి వెళ్తే మాకు బాబు పుడతాడా పాప పుడుతుందా అని చూస్తావా? తనకేమైంది? తనకి సర్వైకల్ క్యాన్సర్. నీ దగ్గరున్న టైం ట్రావెల్ పవర్ ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అని నువ్వు ఎందుకు అనుకోకూడదు? నేను నిన్ను బ్రతుకులాడుతున్నాను. ఒకసారి బాడీ చెకప్ చేయి. నాకేమీ కాదు. ఒక నిమిషం నేను చెప్పేది ఆగు, ఇది ఎలా యూస్ చేయాలి నేను చెప్తాను. ఈషా, ఎలాంటి సమస్య లేదు. మేము నిన్ను ఏమీ అడగము. కానీ సంవత్సరం కష్టం వృధా అయిపోతే కష్టంగానే ఉంటుంది కదా. కానీ సమస్య లేదు, ఇంకో ఛాన్స్ తప్పకుండా వస్తుంది. మనం వెయిట్ చేద్దాం. పోనీ నేను హిప్నోసిస్ ట్రై చేయనా? రా. నేను నా థింగ్స్ ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. నేను బయలుదేరుతాను. నువ్వు టైం ట్రావెల్ చేసావు కదా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. జరగబోయేదాన్ని మనం మార్చగలం. ఎలా? నేను నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోవటం చూశాను. ఓకే, బయలుదేరి వెళ్ళు. నిజాన్ని చూసి పారిపో. నీ జీవితం అంతా అదే కదా చేస్తున్నావు. నాకు ఫ్యూచర్ ఏమో తెలుసుకోవాలని లేదు. మిగతా వాళ్ళ గురించి తెలుసుకోను, నా చావు గురించి తెలుసుకోను. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఉండాలి. ఇప్పుడు నువ్వు భయపడి వెనకడుగు వేస్తే అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ని ఎలా కాపాడతావు? తను టైం ట్రావెల్ చేసి వచ్చిందని మీకే విధంగా తెలుసు? ఒకసారి వీడియో చూడు. ఎన్నోసార్లు చూసాం, ఏమీ తెలియలేదు. మళ్ళీ చూడండి. ఏదైనా అర్థమైందా? ఈ వీడియో డ్యూరేషన్ 86 మినిట్స్. తను ఒకవేళ టైం ట్రావెల్ చేయకపోతే అప్పుడు ఎందుకు ఇంత డ్యూరేషన్ ఉంది? అవును, నిజమే. ఇంకా ఇందులో వచ్చే ఈ స్టాటిక్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అందుకు ఏదో కారణం ఉంటుంది. అవును కదా. తనని నమ్మమని చెప్పాను కదా. షట్ అప్. తను మళ్ళీ మొదలు పెట్టేశాడు. సరే, అది వదిలేయ్. నువ్వు విన్నింగ్ లాటరీ వాళ్ళది నంబర్ తీసుకొచ్చావా? నేను ఒక పేపర్లో నంబర్ని రాశాను, కానీ తిరిగి రాగానే పేపర్ మాయమైంది. ఇందులో ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఫ్యూచర్లో నుంచి మనం లైట్ను ఆబ్జెక్ట్ను తీసుకురాలేము. కానీ ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఈ టైంలో ఈ స్పేస్లో అవేవి లేవు కాబట్టి. అలా అయితే దరిద్రం మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. నువ్వు టైం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నువ్వు ఏమేమి చూసావో మాకు చెప్తావా? ముందు నేను ఒక బాత్ హౌస్కి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి నేను పారిపోయి ఒక ట్రక్లో దాక్కున్నాను. ఇక చివరిగా నేను మళ్ళీ యాక్సిడెంట్ న్యూస్ని చూశాను. నా శరీరం అంతా బ్లడ్ ఉంది. న్యూస్లో ఒక ఫారినర్ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. కానీ ఈసారి నేను ఇంకొక విషయాన్ని కూడా నోటీస్ చేశాను. ఆ యాక్సిడెంట్ చేసిన ఆ ట్రక్ బాత్ హౌస్ నుంచి బయటకు వచ్చి తప్పించుకోవటానికి నేను దాక్కున్న అదే ట్రక్కే. ఆ ట్రక్ మీద కూడా టీవీలో చూపించినట్టు సేమ్ వైట్ ఫాక్స్ లోగో ఉంది. కానీ అది సేమ్ ట్రక్ అని నీకెలా తెలుసు? సేమ్ కంపెనీదే ఇంకోటై ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు, కానీ ఆ ట్రక్ మిర్రర్ దగ్గర ఒక విచిత్రమైన బొమ్మ ఉంది. అది సేమే. దాని తల చిమ్నీ లాగా ఉంది. ఇక బాడీ సూపర్ మ్యాన్ లాగా ఉంది. ఒక్క సెకండ్, అది నాకు తెలుసు. చాలా మంది దాన్ని చిమ్నీ తల అనుకుంటుంటారు, కానీ నిజానికి అది పెకినీస్. అదొక ఫేమస్ సూపర్ మ్యాన్ పెకినీస్. తను చెప్పిన రెండు ముఖ్యమైనవే. అంటే నువ్వు ఆ బాత్ హౌస్లోకి వెళ్ళడం మామూలు విషయం కాదు. అక్కడి నుంచే నువ్వు యాక్సిడెంట్కి సంబంధించిన క్లూస్ని కనిపెట్టగలవేమో. సరే, ఆ వైట్ ఫాక్స్ లోగో చూడ్డానికి ఎలా ఉంటుందో నాకు చెప్పగలవా? ఎంత బాగా డ్రాయింగ్ చేస్తున్నావు. అది చూడటానికి ఇలాగే ఉంది. ఓకే, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో నీకు గుర్తుందా?
అది నాకు గుర్తులేదు, కానీ న్యూస్లో అది రాత్రి టైం. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. గ్వానియో, ప్యాకింగ్ ఈ సూపర్ మ్యాన్ గురించి ఇంటర్నెట్లో వెతికి తనతో వెరిఫై చేసుకో. ఇక మీరందరూ ఆ వైట్ ఫాక్స్ లోగో ఏ కంపెనీకి సంబంధించిందని వెతకండి. నో ప్రాబ్లం. అలాగే, నో ప్రాబ్లం. సారీ, ఆ రోజు నేనేమి చెప్పకుండా వెళ్ళిపోయాను. నిజాన్ని క్లియర్గా చూడడం కష్టంగానే ఉంటుంది, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అక్కడి నుంచి పారిపోవడం తప్పు. ఒకవేళ ఇది నీకు జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ వల్ల మన ఆలోచనలు అఫెక్ట్ అవుతాయి. అందుకే ఎమోషనల్గా నేను ఏ నిర్ణయం తీసుకోను. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా బిడ్డని కాపాడాలా వద్దా అని ఆలోచిస్తోంది. సరే, అయితే నువ్వు ఇలా ఆలోచించి చూడు. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్కి 2 సైడ్స్ ఉన్నాయి. తను ప్రెసెంట్లో కావాలనుకునే దాన్ని బట్టి తన ఫ్యూచర్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయకపోయి ఉంటే నాకు దీని గురించి తెలిసేదే కాదు. ఫియోనాకు కూడా చెప్పుండేదాన్ని కాదు. నువ్వు ఫ్యూచర్లో తనకి చెప్పకుండా వదిలేసినా అలాగే జరుగుతుంది. అలా అనకు. అలా ఏమి జరగకూడదని నేను అనుకుంటున్నాను. తను తన బిడ్డ జీవితం నాపై ఆధారపడటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఫియోనా డాక్టర్ చెప్పినట్టు హిస్టరెక్టమీ చేసిన తర్వాత తనకి నయం అయితే నేను ఫ్యూచర్లో ఆ బిడ్డ పుట్టక ముందే నేను దాన్ని చంపిన దాన్ని అవుతాను. లైఫ్లో మనం చాలా ముఖ్యమైన చాయిసెస్ తీసుకుంటాం. దానివల్ల మనం చాలా కోల్పోయే అవకాశం ఉంది. ప్రతిసారి మనకు అనుకూలంగా జరుగుతుందని చెప్పలేం. కొన్నిసార్లు మనం సాక్రిఫైస్ చేయక తప్పదు. కొన్ని విషయాలని మనం నమ్మేంత వరకు, మన చాయిసెస్కి మనం వాల్యూ ఇచ్చేంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఆ వస్తువు ఇంకా నీ దగ్గరే ఉందా? అది ఎప్పుడూ నాతో పాటే ఉంటుంది. నేను ఒకసారి దాన్ని చూడొచ్చా? నువ్వు దీన్ని మీకు మీ అమ్మ ఇచ్చారని చెప్పావు కదా, దీని గురించి ఇంకేదైనా చెప్తావా? మా అమ్మ జపాన్కి చెందినవారు. నేను పుట్టగానే ఆమె చనిపోయారు. ఇది తప్ప మా నాన్న తన గురించి ఇంకేమీ చెప్పలేదు. ఎప్పుడు తెలుసుకోవాలనిపించలేదా? ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత తెలుసుకొనేం ప్రయోజనం? ఎందుకు? తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నా జీవితంలో డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ నిజంగానే ఇందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీ అమ్మ చావుకి టైం ట్రావెల్కి సంబంధం ఉంటుంది. ఈ ఫిలాసఫీ స్టూడెంట్స్ ఇమాజినేషన్ చాలా దూరం వెళ్తోంది. దీంతో నువ్వు ఏదైనా క్లూ కనిపెట్టొచ్చు కదా.
ఇప్పటికీ నేను ఫియోనా గురించి మాత్రమే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. వేరే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వద్దు. నేను ఇప్పుడు ఇందులోంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను బయలుదేరుతున్నా. సారీ, తీసుకొచ్చేటప్పుడు కాస్త షేక్ అయింది. హఠాత్తుగా కేక్ తీసుకొచ్చావు, విషయం ఏంటి? ఆ రోజు నైట్ నాతో వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కానీ ఇది హే మరేం పర్లేదు. ఈ కేక్ కొంచెం నలగడం వల్ల ఇది ఫలూడా అలా మారిపోయింది అంతే. పర్లేదు. హే, నేను ఒక కొత్త వంటకం నేర్చుకున్నాను, నీకోసం చేసి పెట్టమంటావా? తినటానికి బాగుంటుంది కదా? హే నన్ను నమ్ము. వావ్, నువ్వు ఎక్స్పర్ట్ అయినట్టున్నావు. ఇక్కడ క్యాబేజీని ముల్లంగిని కట్ చేయడమే నా పని. నేను మిగతా షెఫ్ని గమనిస్తూ ఉంటాను. అదే గొప్ప షెఫ్కి ఉండాల్సిన. హలో, రేపు అంత పెద్ద విషయం ఏముంది? ఆ విషయం ఏంటో ఇప్పుడే చెప్పచ్చుగా. రేపు నైటా? ఓకే. నేను వీటినంతా కొనుక్కొని రావాలా? నువ్వే కొనుక్కో. ఒక అమ్మాయిని ఇన్ని వస్తువులు మోసుకొని రమ్మంటున్నావు? అవును, కష్టంగానే ఉంటుంది. ఓకే, రేపు వస్తానులే. అవును, నిన్ను అసలు ఎవరు ఇంతగా ఇబ్బంది పెట్టేది? సీక్రెట్ జియోమెట్రీ అసోసియేషన్లో ఉండేవాళ్లే, ఇంకెవరై ఉంటారు? ఇదిగో షెఫ్ రాయన్ తయారు చేసిన స్పెషల్ డిష్. ఎలా ఉంది? ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంకాస్త ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. నువ్వు కూడా ట్రై చెయ్యి. ఈసా, ఎప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నువ్వు ఏడ్చినప్పుడు ఎందుకో తెలీదు, నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను అప్పుడే తెలుసుకున్నాను, నువ్వు కష్టపడడం చూసే నాకు బాధ కలిగింది అని. అందరూ అంటూ ఉంటారు కదా, మనకు నచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది అని. నేను కలిసిన దగ్గర నుంచి నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా చూడు, సూపర్ మార్కెట్లో పని వదిలేసి ఇక్కడ షెఫ్ కావాలి అనుకుంటున్నాను. సడన్ గా నీకేమైంది? రాయన్, నేను వీటి గురించి అంతా ఆలోచించలేను. నాకు ఫియోనానే ముఖ్యం. నేను ముందు తనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నాకు అర్థమైంది, నేను వెయిట్ చేస్తాను. అంతేకాకుండా నేను ఇంత సెల్ఫిష్గా ఉండలేను, ఎందుకంటే నా జీవితంలో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అందులో నేను లేనా? నేను ఈ విషయం ఎలా చెప్పను? ఎవరైనా మనకి ముఖ్యమైన వాళ్ళుగా అయినప్పుడు, మన లైఫ్ డిసిషన్స్ని తీసుకునేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ గురించి కూడా ఆలోచించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. ఇక ముందు ఎలాంటి సమస్య వచ్చినా సరే మనిద్దరం కలిసి దాన్ని ఫేస్ చేద్దాం, సరేనా?
నాకు కాస్త టైం ఇవ్వు. ఫియోనాకి నయం అయిన తర్వాత, యూకాచంగ్ నా టైం ట్రావెల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత 29 ఫిబ్రవరి ఇసా 2020లో నాకు నేను అర్థమైంది. నాకు కూడా కొంచెం టైం కావాలి నేను హార్డ్ వర్క్ చేయడానికి. ఏదో ఒక రోజు తప్పకుండా నేను కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోతాను. నువ్వు తిను, చల్లారిపోతుంది. నేను కూడా టేస్ట్ చేయనా? నీకోసం నేను ఒక లక్కీ చామ్ తీసుకొచ్చాను. ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పొద్దు ప్లీజ్. ఈ లక్కీ చామ్ని నా కోసం ఉంచుకో. ఏమిటింత లేట్? ఐఎమ్ సో సారీ. నేను వెళ్ళి ఒక కప్ హాట్ చాక్లెట్ కొనుక్కొస్తాను, అంతవరకు మాట్లాడుతూ ఉండండి. రేపు సర్జరీ ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఐఎమ్ సారీ. మేమెప్పుడు నీకు తోడుగానే ఉంటాం. థ్యాంక్ యూ. అంతా సర్దుకుంటుందిలే. నువ్వు టైం ట్రావెల్ చేసి నేను చనిపోయిన విషయం తెలుసుకున్నానన్నావు. నువ్వు చెప్పినట్టే నా ఆరోగ్యం బాలేదు. కానీ నా ఇలా దిగులేంటంటే చూడు, దేని గురించి దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది. అలా నీకు నయమైతే మన ఫ్యూచర్ని మార్చగలవని మనం ప్రూవ్ చేయగలం. ఇద్దరు ఏంటలా అంటుకుపోయారు? నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడేం విషయమో చెప్పండి. సరే, నువ్వు ఇక్కడికి రావడానికి ఎందుకు లేట్ అయింది? బుక్ స్టోర్ కూడా ఇవాళ హాఫ్ డేనే కదా. నీ సూషి బాయ్ని కలవడానికి వెళ్ళావా? అయ్యో లేదు. టడా! ఏంటి చూడు, మీరిద్దరూ ఒకటే. తను కూడా తెచ్చింది. అక్కడ మొక్కకుంటే అక్కడ ఏం తప్పకుండా వేడుకున్నా అది జరుగుతుంది. జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. సరే గానీ తేవడానికి ఎప్పుడు వెళ్ళావు నువ్వు? తనెందుకు కొనడానికి వెళుతుంది? ఒకరిని చూడ్డానికి వెళ్ళింది. లేదు, అలా అంతా ఏమీ లేదు. ఏమైందో చెప్పు. అవును చెప్పు, ఏమైంది? ఏం జరగలేదు. నేను తన్ని రిజెక్ట్ చేశాను. ఎందుకు అలా చెప్పావు? నీకు అతనంటే ఇష్టమే కదా ఈసా. రైన్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మంచి అబ్బాయిగా ఉన్నాడు, నీకు అయినా ఇష్టమేగా. నువ్వేంటి ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ మళ్ళీ చూపిస్తున్నావు? ఒకసారి దీని గురించి ఆలోచించు. నా చిన్నతనంలో టీవీ సీరియల్లో ఎప్పుడు ఒక లీడ్ క్యారెక్టర్కి ఆరోగ్యం బాగుండదో ఆ సిచ్యువేషన్ వల్ల అందరూ ఎమోషనల్ అయిపోతారు. కానీ ఈరోజు ఫియోనాని చూసినప్పుడు లవ్ చేసే ఇద్దరు విడిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు ఆ రోజు అర్థమైంది. యాక్చువల్లీ ఆ రోజు నైట్ నేను రైన్ ఎందుకు రిజెక్ట్ చేశానో నాకే తెలియదు. ఒకవేళ 2020లో నేను చనిపోతానని భయపడ్డానో ఏమో. ఆ తర్వాత రయన్ కూడా జానథన్ లాగా బాధపడకూడదు అనుకున్నాను. ఫియోనా ఇప్పుడు సర్జరీలో ఉంది. ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయి.
ఈసా ఫ్యూచర్ని మార్చేసింది. క్రిస్మస్ పార్టీకి నువ్వు వస్తావు కదా? హాయ్, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో, ఈరోజు రెనోవేషన్ కోసం గుడి మూసేశాం. చెప్పండి, మీకు ఏం కావాలి? అరే ఇదేంటి? హలో, నేనే శాన్ని. మేరీ క్రిస్మస్. అదే ఎందుకోసం ఇలా చేస్తున్నారు? మనం ఎన్నో ఏళ్లుగా పక్కపక్కనే ఉంటున్నాం. అటున్నప్పుడు ఎందుకు ఇలా చేశారు? అది కాకుండా నాది చాలా చిన్న షాపు కదా, నాకు పెద్దగా రాబడి కూడా లేదు. అద్దె కూడా 10,000 పెంచేశారు. నేను ఎలా మేనేజ్ చేయగలను? సరే, మీరు కొన్నేళ్ల తరువాత రెంట్ను పెంచండి. హలో, ఏం చేయాలి? హే, ఒక్క నిమిషం. ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదే. మరింకెందుకు స్ట్రెస్డ్గా ఉన్నావు? కంపెనీ ఉద్యోగులను తీసేస్తోంది. నీకు ఉద్యోగం పోయిందా? లేదు, మరింకేంటి ప్రాబ్లం? డిపార్ట్మెంట్ చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక ఆన్లైన్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి నా అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు వెళ్ళి హెల్ప్ చేయాల్సి ఉంటుందేమో. యాక్చువల్గా నువ్వేం చేయాల్సి ఉంటుంది? ఎప్పుడు చేసే అదే పనే. షార్ట్ వీడియోస్, ఇంటర్వ్యూ, షూటింగ్, వీడియో ఎడిటింగ్, ప్రతిదీ. అవన్నీ చాలా ఈజీ. నాకు తెలుసుగా, షూటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చాలా సింపుల్ అయిన విషయం. నేను నేర్పిస్తాను. ఏమైంది నీకు? ఇదంతా కరెక్టే అని నీకు అనిపిస్తుందా? నాకేం అర్థం కాలేదు. నువ్వే చాలా సంవత్సరాల నుంచి రైటర్గా ఉన్నావు, కొత్తగా ఏమైనా చేయాలన్నావు. ఈ చేంజ్ మంచి విషయమేగా. అవును, చేంజ్ కావాలి, కానీ ఇలాంటి చేంజ్ అయితే వద్దు. ట్రై చేయడానికి ముందే అవన్నీ నీకెలా తెలుసు? నాకు తెలీదు అని చెప్తావా? ఇప్పుడు నా వయసు 32 10 సంవత్సరాలుగా రాస్తున్నాను. నేనేంటో నాకు బాగా తెలుసు. నేను ఒక జర్నలిస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. నేను కోరుకున్న పని చేయడంలో తప్పే ఉంది. తర్వాత ఇంకో విషయం, నేను మొండివాడినే. నాకేం చేయాలనిపిస్తుందో అది మాత్రమే చేస్తాను. నేను ఇంకేమీ చేయను. అప్పుడప్పుడు నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి ఆఫర్ వచ్చినా తీసుకుంటూనే ఉంటావు. ఏది వదిలిపెట్టకుండా అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నావు. నన్ను చూసి అసూయపడుతున్నావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే నేను అసలు కష్టమే చేయనట్టుంది. ఒక యూట్యూబర్ కూడా క్లయింట్స్ అనేవాళ్ళు కావాలి. నేను హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలి. ఇంకా అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఆ ప్రాజెక్ట్ సెల్లింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. కెమెరాలకి ముందు ఒక్కొక్కసారి స్మైల్ చేయాలి. నా సాక్రిఫైసెస్ నీకంటే ఏం తక్కువ కాదు. నేనిప్పుడు ఏం చేయాలంటున్నావు? నేను వెళ్తాను, ఓకే? కొత్త విషయాలు నేర్చుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కానీ ఆ తర్వాత ఏంటి? కానీ ఎన్నేళ్ళు ఇలా వేస్ట్ చేస్తూ ఉండాలి? ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాకు అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా మనం కలిసి ఉన్నాం, కానీ నువ్వు కొంచెం కొంచెంగా నా నుండి దూరం అవుతున్నావు. నిజం చెప్పాలంటే నాకే అర్థం కావడం లేదు. కాలేజ్ నుంచి ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న అన్ని డెసిషన్స్ లోనూ నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. జర్నలిస్ట్ కి జీతాలు తక్కువ, ప్రమోషన్ ఉంటుంది అన్నాను. పర్వాలేదు, పెళ్లి తర్వాత చేసుకుందాం అన్నావు. ఇవన్నీ నేను నీకోసమేగా చేశాను. ఓకే, నీకు షూటింగ్, ఎడిటింగ్ అవన్నీ చేయడం ఇష్టం లేకపోతే నువ్వు చెయ్యొద్దు. నా మీద ఎందుకు కోపడుతున్నావు? నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇది నీ ప్రాబ్లం. నీ టెన్షన్ నా మీద ఎందుకు చూపిస్తున్నావు? కొద్ది రోజులుగా నువ్వు నాకు యాటిట్యూడే చూపిస్తున్నావు. ఇంకెంతకాలం ఇవన్నీ తట్టుకోవాలి? నేనే నీ పంచింగ్ బ్యాగ్ ని కాదు.
సారీ. నీ కోపం తగ్గాక తనతో ఒకసారి మాట్లాడు. ఇది వరకు 2 సార్లు ఇలా జరిగిందిగా. ఒకసారి మాట్లాడుకుంటే అంతా సాల్వ్ అయిపోతుంది. కానీ తప్పంతా నాదే, అతని తప్పు కాదు. ఇప్పుడు కూడా తన తప్పేం లేదు, నీ తప్పే అంటున్నావు. మరి నీ ప్రాబ్లం ఏంటి? నాకిప్పుడేమనిపిస్తోందంటే, మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టి 8 ఏళ్ళు అయింది. అన్ని సందర్భాల్లో కలిసే ఉన్నాం. కానీ నేను ఎప్పుడు నిన్ను జొనాథన్ని చూస్తున్నానో, ఆ తర్వాత నేను తిరిగి మమ్మల్ని చూస్తున్నప్పుడు మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని నేను ఊరికే అనుకుంటున్నానేమో అనిపిస్తోంది. నేను వదులుకోలేకపోతున్నాను. ఎందుకంటే 8 ఏళ్ళు కలిసే ఉన్నాం. ఇప్పుడు నేను నెక్స్ట్ క్రిస్మస్ని ఒంటరిగానే చేసుకోవాలి. నేనున్నదిగా. నువ్వు వేరు. అయితే ఒంటరిగానే సెలబ్రేట్ చేయి. ఓ, దీని పొగరు చూసావా? ఏం చేస్తున్నావు? వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా. వెళ్ళు. ఏంటి అలాగే కూర్చున్నా? వెళ్ళు. ఇప్పుడు నీకేమైంది? ఎందుకింత సైలెంట్ గా ఉన్నావు? తను తలుచుకుంటే బాధగా ఉంది. వీళ్ళు బ్రేకప్ చేసుకోబోతున్నారని నీకు తెలీదా? నాకలా తెలుసు. ఫ్యూచర్లో నువ్వు ఇదంతా చూడలేదా? లేదు, నేను దీన్ని చూడలేదు. అలాగా. నువ్వు మా బేబీని చూసావా? లేదు. హే, పని చూడు. అక్కడేం చూస్తున్నావు? ఇలా చూడు. దీన్ని తీసుకెళ్లి చెత్తడబ్బాలో పడి. అలాగే. ఇదిగో తర్వాత వాట్సాప్ రుబ్బాయి. అలాగే. ఇంకొంచెం అన్నం ఉండు. సరే. ఓకే, బియర్ కరెక్ట్గా ఇక్కడ ఏ టైంకి డెలివరీ అవుతుందో చెప్పగలరా? ప్రతిరోజు రాత్రి దాదాపు 7 గంటలకి డెలివరీ వస్తూ ఉంటుంది సార్. డెలివరీ చేసే అతను మీకు తెలుసా? తెలీదు. రోజు డెలివరీ చేయడానికి వేరు వేరు వ్యక్తులు వస్తుంటారు. ఓకే, థ్యాంక్స్. హే, ఈ రోజు నైట్ డాక్టర్ యూ వస్తారా? నాకు అవేమీ తెలియదు, కానీ ప్రెసిడెంట్కి ఇవన్నీ నచ్చవు. పార్టీ ఎసెట్రా. ఏంటి? మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. సరే, అందరూ ఇలా రండి రండి. సో సేక్రెడ్ జామెట్రీ అసోసియేషన్ వారి క్రిస్మస్ పార్టీకి మీ అందరికి స్వాగతం. ఇప్పుడు పార్టీకి వచ్చిన వారందరూ తప్పనిసరిగా గేమ్ ఆడే తీరాలి. ఎలాంటి గేమ్స్? ట్రూత్ ఆర్ డేర్. మళ్ళీ అదే బోరింగ్ అయిన గేమా? బోరింగ్ ఏ ఉండదు. ఈ గేమ్ లో మనము నా లేటెస్ట్ పాలిగ్రాఫ్ ఇన్వెన్షన్ తో ఆడుకోబోతున్నాం. అయితే ఎలకల్లా మా మీద ప్రయోగం చేస్తావా? నేను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను అనుకుంటున్నాను. ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది. అయ్యో, దీనికి అక్యురేట్ అనేది ఉండదు కదా. అయ్యో, అతను కేవలం అనుకుంటున్నాడు, కానీ హ్యాండ్సమ్ కాదే. ఏంటి, నేను హ్యాండ్సమ్ కదా? నేను చెప్పాను కదా, అనవసరంగా పరుగు పోయింది. చూడండి ఇప్పుడు. నువ్వేం బాధపడకు, నీకు ఒక అమ్మాయి దొరుకుతుంది.
నమ్మలేకపోతున్నాను. దీన్ని అమ్మితే మంచి లాభం వస్తుంది. నేను $100 ఇన్వెస్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. రండి. Yes, bottoms up. Truth. ఆల్ రైట్. ఒక ప్రశ్న, నువ్వు ఎప్పుడైనా ప్రెసిడెంట్ ని వదిలేయాలని ప్లాన్ చేసావా లేదా? అరే ఏంటి నువ్వు? చెప్తా నాకు. అవును, ఓసారి కొత్తగా ఇన్వెంట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ని అతను పగలగొట్టాడు. అప్పుడు అందులో నుంచి ఒక పీస్ నా శరీరంలోకి వెళ్ళి దిగబడింది. అప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను లేనప్పుడు నా మెషిన్ ని వాడు అప్గ్రేడ్ చేశాడు. వాడు ఏడుపుహోడు, సరిగ్గా మాట్లాడు, వాడికి ఇంట్రెస్ట్ లేదని నాకు అప్పుడే అర్థమైంది. కానీ మనందరి గురించి వాడు చింతిస్తాడు. సో అందువల్ల ప్రామిస్ గా నేను ఎప్పుడు కూడా వాడిని విడిచిపెట్టి వెళ్ళను. చూసారా? ఓకే ఓకే ఓకే, నేను చెప్తాను. ట్రూత్, నీకు ప్రెసిడెంట్ నచ్చాడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? త్వరగా సమాధానం చెప్పు. లేదు. నాకు ఇది ముందుగానే తెలుసు. ఈ మెషిన్ సరిగా పనిచేయడం లేదు. శిక్షగా దీన్ని తాగే తీరాలి. ఇప్పుడు దీన్ని తిప్పు. సరే, ఇప్పుడు నేను చూస్ చేస్తాను. ట్రూత్, మా అన్నయ్య అంటే మీకు ఇష్టమా? ఇలా చూడు, ఇటువంటి ప్రశ్నల్ని నన్ను త్వరగా చెప్పండి, ఇష్టమా లేదా? ఇలా చూడు, కొన్ని విషయాలు మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఏసా, నీకు ఇంకెవరైనా నచ్చారా? ఒక సెకండ్, దీనివల్ల టైం స్పేస్ సెట్టింగ్ మారిపోతుంది, ఇబ్బంది అవుతుంది. అయితే ప్రెసిడెంట్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడా? సరే, అలా అంటే ఈసారి టైం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ తనకి బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు. ఏంటి? ఇలా చూడండి, రాయ్ నన్ను నేను ఫ్రెండ్స్. యూకా చుక్కి నాకు మధ్య ఏమీ లేదు. రండి 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 రండి. ఏయ్, మేరీ క్రిస్మస్. మేమందరం కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం. రా, వచ్చి జాయిన్ అవ్వు. ఏం చేస్తున్నారు? ఆ డ్రాయర్ తీసేసి వచ్చి కూర్చో. పని పట్ట లేని వాళ్ళు బయలుదేరండి, మిగతా వాళ్ళు దీన్ని క్లీన్ చేయండి. ఈసా, నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి ఆగండి, తనని పంపించేస్తాను. వెళ్ళు వెళ్ళు. కొన్ని వారాల క్రితం ఈసా నాకు చెప్పిన క్లూస్తో నేను సొపారోకి వెళ్ళాను. అక్కడ ఈ హోటల్, ఇంటర్నెట్ కెఫే, ఇంకా కంపెనీ నార్త్ ఫాక్స్ బ్రూవరీస్ ఇవన్నీ నిజంగానే ఉన్నాయి. ఓ, అంటే దాని అర్థం ఈసా నిజంగానే ఫ్యూచర్ కి వెళ్ళి వచ్చిందా? ఏదో ఒక ప్యారలల్ యూనివర్స్ కి కాదు. అక్కడ చాలా హాస్పిటల్స్ ఇంకా ట్రామ్ స్టాప్స్ ఉన్నాయి, కానీ యాక్సిడెంట్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా తెలుసుకోలేకపోయాను. ప్రెసిడెంట్, ఈ యాక్సిడెంట్ లో ఒక డ్రైవర్ ఇన్వాల్వ్ అయ్యాడు కదా, అతని గురించి ఏమైనా తెలిసిందా? ఇతనే ఆ ట్రక్ డ్రైవర్ కగవర జీరో. నార్త్ ఫాక్స్ బ్రూవరీస్ కి పార్ట్ టైం గా పనిచేస్తున్నాడు. డైలీ 9 to 9 పనిచేస్తారు, కానీ ఇతనికి ఉండడానికి ఇల్లు లేదు. కాబట్టి సొపారోలో ప్రతిరోజు ఒక్కొక్క కెఫేలో స్టే చేస్తారు. రోజు పనికెళ్ళక ముందు హాస్పిటల్లో ఉన్న తన కొడుకుని కలిసే వెళ్తాడు. ప్రెసిడెంట్, నిజానికి మీరు డిటెక్టివ్ అవ్వాల్సిన వాళ్ళు. నేను సొపారోలోని కొన్నాళ్ళుండి ఇతని డైలీ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేశాను. అందుకే ఇతని గురించి నేను ఇంత ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయగలిగాను. నాకు ఇతను తెలుసు. మొదటిసారి టైం ట్రావెల్ చేసినప్పుడు ఇతని హాస్పిటల్లో చూశాను. ఆ తర్వాత ఇంకోసారి బ్రూవరీలో చూశాను. ఇదే ఆ హాస్పిటల్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇది అంత సింపుల్ ఏం కాదు. ఇది సింక్రోనిసిటీ. టైంలో ఇలా మీనింగ్ఫుల్ కోఇన్సిడెన్స్ అన్రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి. దీనికి అర్థం ఏంటి? దీని అర్థం ఏమిటంటే ఈసా అతన్ని కలవడం చూడడానికి కోఇన్సిడెన్స్ లా ఉండొచ్చు, కానీ వీళ్ళు కలవాలన్నది ముందే రాసి పెట్టింది. నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈసా, నెక్స్ట్ టైం నువ్వు టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే. ఎలాగైనా సరే నువ్వు ఇతన్ని మీట్ అయ్యి అతను ఆ ట్రక్ డ్రైవ్ చేయకుండా ఆపాలి. అప్పుడు అసలు యాక్సిడెంట్ జరిగిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. హే, నీకు నచ్చింది తీసుకొచ్చాను, త్వరగా బయటికి రా. అదేంటో గెస్ట్ చేయగలవా? అది చాలా ఖరీదైంది. దాన్ని ఒక్కసారి టేస్ట్ చేసావంటే నీకు తెగ నచ్చేస్తుంది. నాకేమీ వద్దు. ఇప్పుడు ఏమైంది? అతనికి నేనంటే ఇష్టం లేదు. ఎవరికి? ఈ పండుగ? నీకొక విషయం తెలుసా? యూకా ఈసా బాయ్ ఫ్రెండ్ అట. నా బాయ్ ఫ్రెండ్ కాదు. ఏంటి? నువ్వేమంటున్నావు? అలాగా?
అందుకే వాడు 2020లో ఉన్నాడు. ముందుగానే ఊహించాను. మనిద్దరి తలరాత ఎంత దారుణంగా ఉందో చూసావా అన్నయ్య? మనిద్దరికి ఎవరైతే ఇష్టమో దేవుడు వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు. ఇదేమైనా సినిమానా ఏంటే? నాకు ఇప్పుడు ఆ క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేదు. నేను నీకు ముందే చెప్పానా? కానీ నువ్వే ఆ ఫిలాసఫీ క్లాస్కి వెళ్ళాలని మొండి పట్టావు. నీకు వాడంటే బాగా ఇష్టమని నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వేంటి ఏమి జరగనట్టు యాక్ట్ చేస్తున్నావు? మరి నన్ను ఇంకేం చేయమంటావు చెప్పు? నువ్వు కూడా నాలాగానే దిగులు పడు. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఈ పండు బాగోదు, తీయగా ఉండదు అని చెప్తే అప్పుడు బయటికి వెళ్ళి ఎవరితోనైనా ఈ పండు అంటే నీకు చాలా ఇష్టమని అబద్ధం మాత్రం చెప్పొద్దు. ఈ ఫ్రూట్కి దానికి ఏమిటి సంబంధం? సరే, ఉదాహరణకి నేను ఫ్యూచర్లో ఈసాకి బాయ్ ఫ్రెండ్ కాదని అనుకుందాం. అందుకని నేను నమ్మకాన్ని కోల్పోకూడదు కదా. విధిని ఎవరు పసిగట్టలేరు, కేవలం మార్చగలం అంతే. చూడు, ప్రేమలో ఇలాంటివన్నీ చాలా మామూలు. మనకు కావాల్సిన దానికోసం మనమే పోరాడాలి. నన్ను అడిగితే క్లాస్కి వెళ్ళకూడదని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా సరైందే. ఇక నువ్వు అక్కడికి వెళ్ళవని తలుచుకుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. మొత్తం అంతా ఖాళీ చేసేకు. అమ్మ కూడా కొంచెం చూసారనా? అంతా సర్దుకుంటుంది. బస్కి లేట్ అవ్వట్లేదా? లేదు, క్యాబ్లో వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నేను నిన్ను ఒక విషయం అడగాలి. 940920కి అర్థం ఏంటి? ఒకవేళ ఇది టైం ట్రావెల్ ఇన్సిడెంట్ని సాల్వ్ చేసే సీక్రెట్ పాస్వర్డా? అదేం కాదు. అదేం కాదు అంటే మనం ఆ ట్రక్లో ఉన్న బొమ్మ గురించి కూడా బాగా రీసెర్చ్ చేసాం కదా. అంటే మనం ఈ నంబర్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదా? లేదంటే ఇది నీ డెబిట్ కార్డ్ పాస్వర్డా? సెప్టెంబర్ 20, 1994. అది మా అమ్మ డెత్ యానివర్సరీ. సారీ. నీ పేరెంట్స్ యూనివర్సిటీలో లెక్చరర్స్ అని విన్నాను. నేను అసలు వాళ్ళ గురించి ఎవరికీ చెప్పలేదు. నాకు తెలిసి ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నా రిలేటివ్స్ అందరూ నానే అమ్మను వదిలేశారని చెప్పేవారు. ఆ డిప్రెషన్లోనే తను సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఈ బుక్ చదివావా? ఈ బుక్ని చదవలేదు, కానీ మూవీని చాలాసార్లు చూశాను. ఆ స్టోరీ నీకు గుర్తుందా? లెస్లీ వాళ్ళ కుటుంబం మూవీతో తనకున్న రిలేషన్షిప్కి అగెయిన్స్ట్గా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. దాంతో వాళ్ళు సూసైడ్కు ప్రయత్నించారు. కానీ లెస్లీ చనిపోలేదు, తను బాధతో ఉండిపోయాడు. ఇక మూయి ఆత్మ ఎన్నో ఏళ్ల వరకు తను కోల్పోయిన ప్రేమని వెతుకుతూ ఉండిపోయింది. నీకేమనిపిస్తోంది? నన్ను అడిగితే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా రొమాంటిక్గా ఉండేది. ఆ రొమాన్స్ తర్వాత ఏమైంది? ఈ కథలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్రేమ అనేది ఒక అబ్సెషన్. ఎంత త్వరగా తెలుసుకుంటామో అంత త్వరగా ఊబిలో పడకుండా జాగ్రత్త పడతాం. ఊబిలో పడతారా? వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారుగా. నువ్వే చెప్తున్నావుగా, ప్రేమించుకునేవారు. పెయిన్ఫుల్గా ఉంటుందని తెలిసినా ఎందుకు వీళ్ళు వాంటెడ్గా వీళ్ళ ఊబిలో పడుతున్నారు? ప్రేమ అనేది గ్రీక్ మిథాలజీలో ఒక సిసిఫిస్ లాంటిది. తను ఒక పెద్ద రాయిని కొండపై దాకా తీసుకెళ్లాలి. కానీ మనం సిసిఫిస్ కాదు. ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. నాకు ఫిలాసఫీ గురించి ఏమీ తెలీదు, కానీ ఒక్క విషయం తెలుసు. ఇద్దరు కలవడం అనేది విధి అనే చెప్తాను. నా ప్రపంచం చాలా సింపుల్. అందులో సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. అంతేకాకుండా విధి ఇద్దరిని కలిపిందంటే అది ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న రాత్రి మగులు తాగటం చూశాను. ఆయన అమ్మని మర్చిపోలేరని తెలుసు. ఆయన గతంలో ఉన్నట్టు సంతోషంగా ఉండలేరని కూడా తెలుసు.
కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ ఆయనకి ఇంకొక ఛాన్స్ దొరికితే ఆయన తప్పకుండా మళ్ళీ మా అమ్మనే ప్రేమిస్తారని నాకు తెలుసు. తేడా ఏమిటంటే మా అమ్మ తనని ప్రేమించిన ఒకరి కోసం ప్రాణం వదిలేశారు. అదే మా అమ్మ ఆ ప్రేమ ముఖ్యం కాదనుకోనుంటే ఖచ్చితంగా ఇలా చేసుండేవారు కాదు. ఒకవేళ నీకు ప్రేమ ముఖ్యం కాదేమో, కానీ మీ అమ్మగారికి ప్రేమ అనేది మిగతా వాటికంటే ఎంతో ముఖ్యమైనది, విలువైనది అయ్యుండొచ్చు. నువ్వు నేను ఆమె ప్రేమ విలువ ఎంతుంటుందని నిర్ణయించలేవు కదా. ఆమె నిర్ణయం గురించే నువ్వు దిగులు పడుతున్నావంటే అది కరెక్టా తప్పా అని డిసైడ్ చేయటం చాలా అన్యాయం కదా. ఒకవేళ నువ్వు ధైర్యంగా ఒకరిని ప్రేమించాలని అనుకుంటే దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు దానివల్ల గాయపడినా నీకు రిగ్రెట్ అంటూ ఉండదు. ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావని అర్థం. మన భవిష్యత్తును కూడా త్యాగం చేయడం. నాకు నువ్వు కొన్నాళ్ళ నుంచి తెలుసు, కానీ ఇవాళ ఫస్ట్ టైం నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తోంది.